కనెక్టికట్ కాల్పుల ఘటనకు దారితీసిన పరిస్థితులపై అమెరికా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్పులకు తెగబడ్డ ఉన్మాది మొదట తల్లిని హతమార్చి తర్వాత 3 తుపాకులతో పాఠశాల వద్దకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎందుకు దాడి చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరగా వైద్య నిపుణుల సహాయంతో మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అమెరికాతో పాటు ప్రపంచాన్ని నివ్వెరపరిచిన కనెక్టికట్లోని పాఠశాల కాల్పుల ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాడికి పాల్పడింది 20 ఏళ్ల ఆడమ్ లాంజాని గుర్తించిన పోలీసులు ఆయన సోదరుడు రియాన్ లాంజాను ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం ప్రశ్నించారు. ఆడమ్ వ్యక్తిగత అస్వస్థతతో బాధపడుతుండేవాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం తన ఇంట్లోని తల్లిని కాల్చి చంపిన ఆడమ్ అనంతరం శాండీహుక్ పాఠశాలకు వెళ్లి కాల్పులకు పాల్పడ్డాడని వివరించారు. ఆడమ్ తల్లికి పాఠశాలకు ఉన్న సంబంధంపై ఎలాంటి ఆధారాలు లభించలేదని, అయితే పాఠశాల ఉపాధ్యాయుల జాబితాలో మాత్రం ఆమె పేరు లేదని వెల్లడించారు. We've done everything we need to do to literally peel back the onion layer by layer, okay, and examine every crack and crevice of that facility, and that does not include or exclude, I should say, the outside of the building. The outside of the building is also part of the crime scene, every single vehicle in that lot, so it's going to be a long, painstaking process. దర్యాప్తులో బలమైన ఆధారాలు లభించాయని, వాటితో కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కనెక్టికట్ పోలీసు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 2 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేస్తామని తెలిపారు. ఆడమ్ బలవంతంగా పాఠశాలలోకి చొరబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని పోలీసులు వివరించారు. వైద్య నిపుణులు మృతులను గుర్తిస్తున్నారని, ఆ ప్రక్రియ పూర్తి కాగానే వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. Our investigators at the crime scene, the school, and secondarily at the secondary crime scene that we discussed where the female was located deceased, did produce some very good evidence in this investigation that our investigators will be able to use in hopefully painting the complete picture as to how and more importantly why this occurred. ఫారెన్ పాలసీ అనే అమెరికా పత్రిక నివేదిక ప్రకారం తుపాకీ హింసలో ఏటా 30,000 మంది పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, 2 లక్షల మందికి పైగా గాయాల పాలవుతున్నారని తెలుస్తోంది. తాజా ఘటనతో తుపాకీ వాడకాన్ని నియంత్రించాలని డిమాండ్ చేసే అమెరికన్ల సంఖ్య పెరిగింది.